అండి, నా పేరు త్రినాథ్, సుబ్బు ఫ్రమ్ కమిటీ కురోళ్ళు. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఉమా గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫన్ అన్న చెప్పినట్టు అమాంగ్ సో మెనీ ప్లేస్మెంట్స్ మీకున్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ ఫన్ అన్న కంపెనీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్లీ ఐఎమ్ ఫుడీ. సో నాకు ఉమా గారు చెప్పినప్పుడు నాకు ఐ ఎంజాయ్డ్ అ లాట్. డిఫరెంట్ క్యూజిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ నేను దానికే అట్రాక్ట్ అయ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ దెన్ ఫుడ్, ద వే హాస్పిటాలిటీ వాజ్ అమేజింగ్. కింద నుంచి నేను వచ్చినప్పటి నుంచి, అండ్ డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ డ్రెస్సెస్లో, అండ్ ఆల్ ద షెఫ్స్, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ టాలెంట్ నాకు తెలిసి. సో గ్రేట్ టాలెంట్ ఇన్ రీగన్సీ కాలేజ్. తెలుగు తరంగం తెలుగు తరంగంకి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఉమా గారికి అండ్ ఆల్ ద షెఫ్స్, థ్యాంక్ యూ సో మచ్. అవునండి, నా పేరు ఉమాబాల. నేను హెచ్ఓడి రీజెన్సీ కాలేజ్ ఆఫ్ culinary ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అండి. మా కాలేజ్ ఇట్స్ 30-year-old కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. టుడే యాక్చువల్లీ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 150 మంది పిల్లలు ఒక వారం 10 రోజులుగా ఈ తెలుగు తరంగం అని ఈ ఫుడ్ ఫెస్టివల్ మీద వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్కి సంబంధించి అండ్ హైదరాబాదీ క్విజిన్ హైలైట్, ఇక్కడ ఉండే ఫేమస్ డిషెస్ అండ్ ఆల్సో కల్చర్ అండి. మనము తెలంగాణ చూసుకుంటే ఇక్కడ బోనాలు, అండ్ మన ఆంధ్ర సైడ్ అంటే ఉగాది, సంక్రాంతి, ఈ సెటప్ తోటి ఇక్కడ అంతా చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఈరోజు మేము ఒక 150 డిషెస్ ఇక్కడ స్టూడెంట్స్ ప్రిపేర్ చేశారు. అన్నీ ఇక్కడ కాలేజ్లో ప్రిపేర్ చేసినవేనండి. వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ సెటప్ చేశారు. అండ్ ఇది థీమ్ సెటప్. అండ్ స్టూడెంట్స్ ఇక్కడ బేసికల్గా ఇలాంటి థీమ్ సెటప్స్కి మేము ఎక్కువ వి ఎంకరేజ్ దెమ్. దీంతో ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవడానికి దిస్ లాట్ ఆఫ్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ తర్వాత వీళ్ళు హోటల్స్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా దిస్ ఆల్ విల్ బీ యూస్ఫుల్. అండ్ బేసికల్గా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండియన్ క్విజిన్కి చాలా రికగ్నిషన్ వస్తుండండి. అండ్ వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ సమ్ ఇంటర్నేషనల్ షెఫ్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ ఇండియన్ ఫుడ్ అనమాట. అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ టు ద రీసెర్చ్ కమిటీ. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. మేబీ అనదర్ 3-4 years ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా వీఆర్ హెల్పింగ్ ఇఫ్కా, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ culinary అసోసియేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఇన్ కొలాబరేషన్ విత్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ అండి. వీఆర్ యాక్టివ్ మెంబర్స్ ఇన్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్. సో with support of all these organizations we are able to promote this course, and we are able to train our students. And every year almost 200 students pass out from this college, and వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆఫ్ హోటల్స్లో ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము. అండ్ ఇలాంటి కోర్సెస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అండ్ సాలరీ ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళు వెళ్ళి పనిచేసే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అండ్ మా మెయిన్ ఫోకస్ వచ్చేసి టు ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ అండ్ గివ్ స్టూడెంట్స్ ది బెస్ట్ హాస్పిటాలిటీ అండ్ culinary నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు శ్యామ్ కళ్యాణ్. కమిటీ కుర్రోల్లో రవిగా యాక్ట్ చేశాను. సో యాక్చువల్లీ రీజెన్సీ కాలేజ్లో జరుగుతున్న తెలుగు తరంగం అనే ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు. సో రాగానే ఎక్కడైనా వెల్కమ్ డ్రింక్లు అంటే మనం ఏవో చూస్తుంటాం, ఇలా ఉగాది పచ్చడి ఇచ్చారు. సో అక్కడే కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో కింద నుంచి నేను పైకి వస్తున్నప్పుడు వాళ్ళు కేర్ చేసిన విధానం కానీ అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా మనం ఎంత కష్టపడినా ఫుడ్ అనేది టేస్ట్ ఉంటే చాలా పీస్గా ఉంటుంది లైఫ్. సో ఆ టేస్ట్ అనేది నేను ఇక్కడ ఫీల్ అయ్యాను. టిఫిన్ టేస్ట్ చేశాను, అందులో పొడులు ఉంటాయి కదా, నా ఫేవరెట్ అసలు. మళ్ళీ రెండోసారి అడుగుదాం అనుకున్నాను, ఫీల్ అవుతారేమని అడగలేదు. కానీ చెఫ్స్ ఎవరైతే అది మేక్ చేశారో అందరికీ థ్యాంక్ యూ అండి. అంటే నాకు ఇంత మంచి ఫీల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉమ్మ గారు మమ్మల్ని ఇంత మంచి ఫుడ్ కోసం ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము మిస్ అయిపోయాం నువ్వు రాకపోతుంటే ఇంత మంచి ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.